బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసిన వేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ యథాతథంగానే వస్తుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు ఇస్తారు. శర్మ గత నెల 29వ తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు అంటే అటు పంచాయతీలకు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా పంచాయతీ వార్డు మెంబర్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు జీవో 9ని ఆధారంగా చేసుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిందో తదనుగుణంగా జిల్లాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా వార్డు మెంబర్లు పంచాయతీ సర్పంచ్ పదవులకు నామినేషన్ల వర్గీకరణ చేశారు. అయితే 42% రిజర్వేషన్లను ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది జీవో 9ను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అసలు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా లేదా, నామినేషన్లు వేయాలా వద్దా అన్న ఉత్కంఠ స్థానికంగా రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔత్సాహికుల్లో నెలకొని ఉంది. ఇవాళ జరిగేటువంటి హైకోర్టు వాదనలో అనంతరం ఏదైనా నిర్ణయం వెలువడుతుంది. అప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొనాలా లేదా నామినేషన్ వేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఔత్సాహికులతో పాటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఔత్సాహికులతో పాటు రాజకీయ పార్టీలు కూడా అనుకున్నాయి. కానీ హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఇప్పుడు అసలు ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్తుందా లేదా అన్న ఉత్కంఠ కొంత నెలకొన్నప్పటికీ మనం రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడటం జరిగింది. వారు స్పష్టంగా చెప్పారు, మాకు హైకోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ లేదు కనుక మేము ఎన్నికల ప్రక్రియను అలా ముందు కొనసాగిస్తామని చెప్పారు. అంటే రేపు ఉదయం 10:30 గంటలకు తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ అంటూ ఆల్రెడీ ప్రారంభమైంది. 29 నుంచి ఎన్నికల కోడ్ కూడా జిల్లాల్లో అమల్లో ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమాల్లో అమల్లో ఉంది. రేపు తొలి విడత నిర్దేశించినటువంటి చోట్ల అంటే ఎంపీటీసీలకు సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయంలోను ఆర్డీఓ కార్యాలయంలో జెడ్పీటీసీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తాన్ని రాష్ట్రంలో ఈ 31 జెడ్పీ చైర్మన్ పదవులకు అదేవిధంగా 565 ఎంపీపీ పదవులకు ఈ ఎన్నికలు ప్రధానంగా జరగనున్నాయి. అంటే జెడ్పీటీసీల 565 మంది జెడ్పీటీసీలు ఎన్నికలు జరుగుతాయి. జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. అదేవిధంగా ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియలో తొలి విడత ఎంపీటీసీలకు సంబంధించి 2 విడతల్లో ఎన్నికలు జరుగుతుంది మన రాష్ట్రంలో. రేపు తొలి విడత జరిగే స్థానాలకు 9వ తారీఖు అంటే రేపు ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇటు పరిశీలన విత్ డ్రాయల్స్ అంతా పూర్తయి పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితాను 15వ తేదీన ప్రకటిస్తారు. అంటే తొలి విడతకు సంబంధించి అక్టోబర్ 15వ తేదీన తొలి విడత అభ్యర్థుల తుది జాబితా ఉంటుంది. ఈ అక్టోబర్ 23వ తారీఖున తొలి విడత పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అటు తర్వాత 2వ విడత ప్రక్రియ అక్టోబర్ 13వ తారీఖు నుంచి 3 రోజుల పాటు 2వ విడతకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 27వ తారీఖున నామినేషన్ల 2వ విడత పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ 2వ విడత తొలి విడత పోలింగ్ ప్రక్రియ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు జరిగినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియను మాత్రం నవంబర్ 11 నిర్వహిస్తారు. ఇకపోతే తదనంతరం పంచాయతీలు రాష్ట్రంలో దాదాపు 12,733 పంచాయతీలు అదేవిధంగా 1,12,474 పంచాయతీ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది మొత్తం ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో 3 విడతలుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మొదటి విడత పంచాయతీలకు అక్టోబర్ 17వ తారీఖున, 2వ విడతకు అక్టోబర్ 21, 3వ విడతకు అక్టోబర్ 25వ తారీఖున నామినేషన్లు స్వీకరిస్తారు. తదనంతరం 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది నామినేషన్ల స్వీకరణ. అటు తర్వాత వరుసగా పోలింగ్ జరుగుతుంది. అంటే ఆ మొదటి విడత పంచాయతీలకు అక్టోబర్ 31వ తారీఖున, నవంబర్ 4న 2వ విడత పంచాయతీలకు, నవంబర్ 8న 3వ విడత పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది మధ్యాహ్నం 2 గంటల వరకు. అటు వెంటనే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా ఉంటుంది. అది మరుసటి రోజు నిర్వహిస్తారు. అయితే ఈ మొత్తం ప్రక్రియకు కూడా ఇక్కడ జీవో 9 ద్వారా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించారో దీన్నే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ 50% సీలింగ్ దాటవద్దు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అని గతంలో మహారాష్ట్ర హైకోర్టు
మహారాష్ట్రలో నిర్వహించిన ఎన్నికలను కూడా అక్కడ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టివేశారు. ఇలా చేయటం వల్ల ఇప్పుడు మేము ఎంతో వ్యయ ప్రయాసాలకు, స్థానిక ఎన్నికలు అంటేనే ఎంతో వ్యయ ప్రయాసాలకు కూడుకుంది, స్థానికంగా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది పోటీ చేసే అభ్యర్థులు. ఇదంతా కూడా వృధా అవుతుందా? ఎక్కడైనా ఈ ప్రక్రియలో లోపం వచ్చి మళ్ళీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టేస్తుందా అన్న సందిగ్ధత పోటీ చేయాలనుకున్న వారిలో నెలకొని ఉంది. దీంతో ఈ రోజు జరిగే కోర్టు తీర్పులో ఏమైనా స్పష్టత వస్తుందా అని వేచి చూశారు, కానీ ఎలాంటి స్పష్టత లభించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘి హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. వన్స్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అంటే నోటిఫికేషన్ 29వ తారీఖున వచ్చింది కాబట్టి ఈ దశలో జోక్యం చేసుకోవడం సబబు కాదు. గతంలో గోవాకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అక్కడి హైకోర్టు కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున మేము పాల్గొన ఎలాంటి జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టంగా అక్కడ అప్పుడు తీర్పు ఇచ్చింది. అదే ఇక్కడ వర్తిస్తుందని సింఘి వాదించారు. కానీ ఈ జీవోను వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 9ని అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు 42% వ్యతిరేకిస్తూ ఏదైతే పిటిషన్ వేశారో వారు కూడా అంతే బలంగా వాదనలు వినిపించారు. రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది మ్యాండేటరీ ఉంది. ఈ సీలింగ్ ను ఎలా అతిక్రమిస్తారు? సీలింగ్ దాటి చేయటం కుదరదు. 2018లో ఒక ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా ఇలానే సీలింగ్ ను అతిక్రమిస్తే ఇదే హైకోర్టు, అప్పటి హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియ జరుగుతుంది అని పిటిషనర్లు వాదనలు బలంగా వినిపించారు. అయితే పిటిషనర్ల వాదనలకు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన సింఘి కూడా అంతే సమర్థంగా తిప్పికొట్టారు. అప్పుడు ఆషామాషిగా జరిగింది. అప్పుడు జరిగిన దాంట్లో కులగణన చేయలేదు, బీసీ జనాభా ఎంత ఉన్నారో అన్న సమాచారాన్ని చెప్పలేదు. దాని మూలంగానే అప్పుడు హైకోర్టు కొట్టేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సంపూర్ణంగా ఇక్కడ కులగణన చేసింది. కులగణన అనంతరమే ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ నిలుపు చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా వాదనలు జరిగిన తర్వాత సీజే నేతృత్వంలోని దుసభ్య ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు మేము తుది వాదనలు వింటాము, ఆ తర్వాత తమ అభిప్రాయం చెప్తామన్న స్పష్టం చేయడం జరిగింది. రంగారావు, ఓవర్ టు స్టూడియో.